ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి ఇండ్లు వస్తా ఉన్నాయి. ఇండ్లు వస్తాయని చెప్తున్నారు. అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఫైనల్గా అప్రూవల్ చేసేది మీరే, కలెక్టర్ గారే. ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక మీరిచ్చిన జీవో ప్రకారమే గ్రామ సభల్లోనే ఫైనల్ కావాలి. గ్రామ సభలు పెట్టకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లల్లో లిస్టు తయారు చేసి గ్రామ సభ అప్రూవల్ అయింది అని ఊరికే కాగితాల మీద రాసి ఇవాళ అవి శాంక్షన్ చేస్తే మాత్రం ఇండ్లు రాని పేదవారిని తీసుకొని తప్పకుండా పోరాటం చేస్తాం, తీవ్రతరం చేస్తాం. గ్రామ సభల్లో ఫైనల్ చేయండి. మీరు 100 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటే మీరు 20 ఇండ్లు ఇచ్చినారనుకోండి, ఆ 20 మంది ఎవరికి ఇవ్వాలనో గ్రామ సభలో పెట్టండి. మీ జీవో ప్రకారమే గ్రామ సభల్లోనే ఫైనల్ చేయాలి. నేను ఈ సందర్భంగా మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ఇళ్లలో తయారు చేసే లిస్టుని, ఆ లబ్ధిదారుల లిస్టుని వ్యతిరేకించండి. ఎవరైతే న్యాయంగా రావాల్సిన వారు ఉంటారో, ఇల్లు రావాల్సిన వారు ఉంటారో వారిని కూడా తీసుకొని మీ గ్రామ పంచాయతీల దగ్గర, మీ ఎంఆర్ఓ ఆఫీసులలో వాళ్ళని తీసుకొని వెళ్ళండి. వెళ్ళి డిమాండ్ చేయండి, గ్రామ సభ పెట్టండి. గ్రామంలో గ్రామ సభలోనే ఇందిరమ్మ ఇండ్ల లిస్టు ఫైనల్ కావాలి అని చెప్పి డిమాండ్ చేయమని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నా. మార్పు కోసం అన్నారు. ఇదేనా మీరు కోరుకున్న మార్పు? ఇదేనా మీరు చేస్తా అన్న మార్పు? ప్రభుత్వం డబ్బులతో నిర్మించబోయే ఇందిరమ్మ ఇండ్లు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వడమేనా మార్పు? లేదు ఎవరైతే 50,000 రూపాయలు ఇస్తారో వాళ్ళకి ఇవ్వడమేనా మీరు తెస్తానన్న మార్పు? ప్రజలు కూడా ఒకసారి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేయబోయే అన్యాయాన్ని, మోసాన్ని ఎదిరించాలి అని చెప్పి నేను ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లనే రెండవది రాజీవ్ యువ వికాసం. చాలా గొప్పగా చెప్పుకున్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువతకు వాళ్ళే ఉపాధి పొందే విధంగా, వాళ్ళే స్వయంగా బిజినెస్ చేసుకునే విధంగా ₹1,00,000 నుంచి 4 లక్షల రూపాయల మట్టుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. తద్వారా నిరుద్యోగ యువతకు చాలా మందికి ఉపాధి దొరుకుతుంది అని చాలా గొప్పగా చెప్పినారు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఆ లిస్టులు కూడా తయారైతా ఉన్నాయి. రాజు యువ వికాసం లిస్టులు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు లంచాలు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే రాజీవ్ యువ వికాసంలో పేర్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6,500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల జేబుల్లోకి పోబోతున్నాయి. దానికోసం పక్కాగా ప్లాన్ చేసినారు. ఇవాళ లిస్టులు తయారు చేసుకుంటా ఉన్నారు అని చెప్పి నేను జిల్లా ప్రజలకు మనవి చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రధానికానికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయక కార్యకర్తల జేబులు నింపడం కోసమే ఇవాళ రాజీవ్ యువ వికాసం కార్యక్రమం తీసుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారు వారే స్వయంగా వారి మాటల్లో ఏమన్నారో మీరు ఒక్కసారి చూడండి. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం ఉంది. రాజీవ్ యువ వికాసంలో
10 ఏళ్లుగా కష్టపడ్డ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఇందిరా మిల్లు కావచ్చు, రేపు పనులు కావచ్చు, SDF కావచ్చు, ఈ నిధులన్నీ కూడా ప్రాధాన్యత మాత్రం 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఇవ్వాలని. సౌండ్ పెట్టు మళ్ళీ ఒకసారి. దీంట్లో సౌండ్ ఉందా? ఫుల్ ఉంది. దాంట్లో పెట్టు మళ్ళీ స్టార్ట్ చేయి. ఇప్పుడు రాజీవ్ యోగాసంలో 10 ఏళ్లుగా కష్టపడ్డ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఇందిరా మిల్లు కావచ్చు, రేపు పనులు కావచ్చు, SDF కావచ్చు, ఈ నిధులన్నీ కూడా ప్రాధాన్యత మాత్రం 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఇవ్వాలని. ఇది అనిల్ గారు స్పష్టంగా ఇవాళ చెప్తా ఉన్నాడు. రాజీవ్ వికాసం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పనులు కావచ్చు, SDF నిధులు కావచ్చు, అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలి అని స్పష్టంగా ఒక అధికారిక బాధ్యతలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఇవాళ బహిరంగంగా చెప్తా ఉన్నాడంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంతకు దిగజారిందో రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 12,000 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ తీసుకున్నారు. ఆ 12,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల జేబుల్లోకి పోతా ఉన్నాయి. ఇండ్లన్నీ వాళ్ళకే పోతా ఉన్నాయి. ఏదో కొద్దిగా మంది చూడటానికి ఒక 5-6 ఇండ్లు ఆ ఊర్లో పేదవాళ్ళకి ఇచ్చి మిగతా అన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దుబ్బేసే కార్యక్రమం పెట్టినారు. అట్లనే రాజీవ్ యువ వికాసంలో 6,500 కోట్ల రూపాయలు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకే ఇస్తుంటామని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నాడు. మా కార్యకర్తలకే ఇస్తామని చెప్పి ఇవ్వాలా అని చెప్పి అంటున్నాడు. అంటే అత్త సొల్లు అల్లుడికి దానం చేసినట్టు ఎవడప్ప సొమ్మని చెప్పి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికి 6,500 కోట్లు రాజీవ్ యువ వికాసం మీరు ప్లాన్ చేస్తా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీ అబ్బసొమ్మ ఇది. తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కడుతున్నటువంటి డబ్బు ఇది. తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేస్తున్నటువంటి డబ్బుని మీరు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల జేబుల్లోకి మళ్లిస్తున్నారు అని చెప్పి అధికారికంగా ఇవాళ అనిల్ అనే ఒక నాయకుడు కార్పొరేషన్ చైర్మన్ ఇంత బహిరంగంగా చెప్తా ఉంటే మరి వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారు ప్రజలారా ఒకసారి గమనించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ప్రజల సొమ్మిది.